నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. మంత్రివర్గ సమావేశంలో 14 అంశాల అజెండాలకు ఆమోదం. ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లపై చర్చించామన్న మంత్రి పార్థసారథి. బాలల చట్టాలపై పెద్దాపురంలో అవగాహన. బాలల సంరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్న అధికారులు. తిరుపతి జిల్లా పెన్నేపల్లి వద్ద భారీ అగ్ని ప్రమాదం. 25 మందికి పైగా కార్మికులు గాయపడినట్టు సమాచారం. విమానాశ్రయాలపై పొగమంచు ప్రభావం. గన్నవరం విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం. అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ మంత్రివర్గ సమావేశంలో 14 అంశాల ఎజెండాలకు ఆమోదం తెలిపామని అన్నారు. ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనపై కేబినెట్లో చర్చ జరిగిందని, జనవరి 8న ప్రధాని మోదీ వైజాగ్ రానున్నారని తెలిపారు. ప్రధాని పర్యటనకు భారీ ఏర్పాట్లు చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలు అధికారులకు సూచించినట్టు తెలిపారు. తిరుపతిలో ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం, అమరావతిని వరల్డ్ బ్యాంక్, ఏడీబీ నిధులతో అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. కడప జిల్లాలో టీడీపీ కార్యాలయానికి స్థలం కేటాయింపునకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని, రెవెన్యూ సదస్సులకు సంబంధించి కేబినెట్లో చర్చ జరిగిందన్నారు. డిఎస్సి నిర్వహణతో పాటు తల్లికి వందనం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయనున్నట్టు తెలిపారు. ఈ కేబినెట్ మీటింగ్లో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి అనేక నిర్ణయాలు తీసుకోబడ్డాయని చెప్పేసి మనం చేస్తాము. దాంట్లో మొట్టమొదటిది తిరుపతి జిల్లాలో 50 పడకల హాస్పిటల్ని 100 బెడ్స్కి అప్గ్రేడ్ చేస్తూ 7,44,08,373 అంచనా వ్యయంతో అప్గ్రేడేషన్ చేయటానికి కేబినెట్ అనుమతించడం జరిగింది. 5.5 సంవత్సరాల క్రితం విధ్వంస పరిపాలన మూలంగా అమరావతిలో పనులన్నీ కూడా ఎక్కడున్నవి అక్కడే అన్నట్లు గత ప్రభుత్వం ఆపేసిన విషయం మనందరికీ తెలిసిందే. తద్వారా ఈ రాష్ట్రానికి రాజధాని లేని పరిస్థితి, ఆ పనుల్ని ఇప్పుడు పునరుద్ధరించాల్సిన పరిస్థితులు ఏర్పడి, మరి మొన్ననే ఇంతకు ముందు జరిగిన కేబినెట్ మీటింగ్స్లోనే అమరావతిలో వరల్డ్ బ్యాంకు, హడ్కో, ఇంకా జర్మన్ ఫైనాన్షియల్ అసిస్టెంట్స్తో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంటాం కూడా మీ అందరికీ తెలిసిందే. అదేవిధంగా కొత్తగా ఏర్పడిన పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో పరిపాలన సజావుగా సాగేందుకు మరి అభివృద్ధి పనులు మరింత వేగంగా జరిగేందుకు 19 పోస్టులు మంజూరుకై చేసిన ప్రతిపాదనను మంత్రిమండలి ఆమోదించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన గ్రీన్ ఎనర్జీ పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీకి అనుగుణంగానే దీనికి మరి ఆమోదం తెలపడం జరిగింది. కాకపోతే వీరు ఈ స్టాంప్ డ్యూటీ ఎగ్జంప్షన్ కావాలని చెప్పారు. దాన్ని కూడా ప్రభుత్వం కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ప్రైమ్ మినిస్టర్ విజిట్ గురించి చర్చించడం జరిగింది. వారి ప్రోగ్రామ్ని బ్రహ్మాండంగా దిగ్విజయం చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. దానికి అవసరమైతే ఒక కమిటీ కూడా, పొలిటికల్ కమిటీని ఏర్పాటు చేసి కూటమి పార్టీలన్నీ సమన్వయంతో జన సమీకరణ కానివ్వండి, అక్కడ ఏర్పాట్లు కానీ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంటూ జరిగింది. మరి ఈ కార్యక్రమంలో 8వ తారీఖు విశాఖపట్నం, దీంట్లో ప్రైమ్ మినిస్టర్ గారి ప్రోగ్రాంలో ఎన్టీపీసీ ఇంటిగ్రేటెడ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఎట్ పుడిమాక ఆ ప్రాజెక్టుకి శంకుస్థాపన చేయడం జరుగుతుంది. దీని ద్వారా 65,370 కోట్ల రూపాయలు 3 ఫేసెస్లో ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను తల్లికి వందనం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కాగానే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లోపల తల్లికి వందనం చెల్లించాలని చెప్పేసి, ఈ అకాడమిక్ ఇయర్లో గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసాన్ని ఇన్వెస్టిగేట్ చేయటానికే ఇన్ని నెలలు పట్టింది. ఏ కార్పొరేషన్ నుంచి ఏ కార్పొరేషన్ డబ్బులు పెట్టారో, ఏ కార్పొరేషన్ డబ్బులు ఎక్కడ పోయినాయో, బియ్యం ఎక్కడున్నాయో, లేకపోతే సీట్లు ఎక్కడున్నాయో, ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తానికి చాలా ఉంది కదా. కాబట్టి
ఇవన్నీ కూడా చూసిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వీటన్నిటిని పరిగణలో తీసుకున్న తర్వాత వచ్చే అకాడమిక్ ఇయర్ లోపల తల్లికి వందనం కార్యక్రమం చేస్తామని చెప్పేసి మనం చేస్తాను. కాకినాడ ఆర్టీసీ కాలనీలో ఉన్న శ్రీ దుర్గా వెంకట శివ సాయి అయ్యప్ప ఆలయాల్లో ధనుర్మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ధనుర్మాసోత్సవాల్లో భాగంగా ఆకుల రాజబాబు వెంకట లక్ష్మణ రేఖ దంపతుల ఆధ్వర్యంలో అన్నకూటోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కురసాల కన్నబాబు దంపతులు, కన్నబాబు తండ్రి కురసాల సత్యనారాయణ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాసు, వాసిరెడ్డి జ్యోతి పాల్గొని పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల సౌజన్యంతో భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ఇంటి నందిబాబు, ఆకుల రాజాబాబు, మోహన్ రావు, రెడ్డి, కోనసీమ, కొల్లాటి శ్రీను, వేణు పాల్గొన్నారు. పెద్దాపురం మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయ సమావేశ భవనంలో మండల గ్రామస్థాయి అధికారులకు కిశోర వికాసంపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ సాధికారిత అధికారిని కె ప్రవీణ, ఎంపీడీఓ డి శ్రీలలిత మాట్లాడుతూ బాల పరిరక్షణ కోసం ఎంతో కృషి జరుగుతుందన్నారు. కిశోర వికాసం కార్యక్రమంలో భాగంగా గ్రూపులు ఏర్పాటు చేసి బాల చట్టాలపై అవగాహన కల్పిస్తున్నట్టు తెలియజేశారు. ఈ సమావేశంలో సిడిపిఓ జి ఉష మాట్లాడుతూ నేటి
సమాజంలో బాలల పట్ల వివక్షత తీవ్ర రూపం దాల్చిందని, బాల్య వివాహాలు, బాలలపై వేధింపులు ఎక్కువ అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. కిశోరి ఆరోగ్యం, ఆహారం విషయమై కాండ్రకోట ఎంఓ డాక్టర్ బి చంద్రకిరణ్, క్రాఫ్ట్ ఎన్జిఓ స్వర్ణ, పెద్దాపురం సబ్ ఇన్స్పెక్టర్ మౌనిక పాల్గొన్నారు. హీట్ మ్యాప్ అంటే మన ఇప్పుడు ఉన్నటువంటి అందులో ఆ మ్యాప్ మన ఆంధ్రప్రదేశ్ మన కాకినాడ జిల్లా రాష్ట్రంలో చూడాలి. ఇది టీనేజ్ కలపాలి అన్నప్పటికీ ఎత్తు మీద ఒకరు ఎత్తుని కోరేస్తారు. ఇక్కడ ఉన్నారు కదా, వీళ్ళేమో వీళ్ళ మీద వేస్తారు, వీళ్ళేమో వీళ్ళ మీద వేస్తారు. పెళ్లి జరిగింది కాబట్టి టీనేజ్ ప్రెగ్నెన్సీ, బాల్య వివాహం జరిగింది కాబట్టి. ఎంత బాల్య వివాహం జరిగినా గర్భవతి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత బాగుండదు. ఎంత బాధ్యత చెప్పండి. టీనేజ్ ప్రెగ్నెన్సీస్ అనేది రాకుండా ఉండాలంటే బాల్య వివాహం జరగకుండా, బాల్య వివాహం అనేది పదం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ గ్రూప్ ఉన్నటువంటి అందరూ. కాబట్టి నెక్స్ట్ మీరు ఒక పక్క ఎక్కువ, ఒక పక్కన అయితే మిగిలిన వాళ్ళు జిఎంఎస్కే, ఏఎన్ఎం, ఆశా వర్కులు, తర్వాత రోజుకి పెరిగిపోతుంది. 10% బాలికలు ఎక్కువ వెనుకబడి ఉన్నారు ఎడ్యుకేషన్ లో. తర్వాత 16-17 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి 36% ఆఫ్ గర్ల్స్ దే ఆర్ అవే ఫ్రమ్ ఎడ్యుకేషన్. విద్యకి దూరంగా ఉన్నటువంటి వయసు మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటిది. ఇంకా స్టాటిస్టిక్స్ గురించి ఎక్కువ వెళ్ళాలి, ఎందుకంటే సమయం కూడా ఎక్కువైంది కాబట్టి కొంచెం ఫాస్ట్ గా చేయండి. ఇంకా ఇంటర్మీడియట్ వచ్చినప్పటికి మన ఆంధ్రప్రదేశ్ లో చూసడానికి 10వ తరగతి చాలే. ఎందుకమ్మా చదువుకుని ఏం ఉద్ధరిస్తావా? ఊళ్ళో వేస్తావా? ఉద్ధరిస్తావా? ఈ నానుడి మన ఎక్కడుందండి? ఎక్కడుంది? మన ప్రతి తల్లి గ్రామీణ ప్రాంతమే కాదు, అర్బన్ ప్రాంతం. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం పెళ్లాకూరు మండలం పెన్నేపల్లి వద్ద ఉన్న ఎంఎస్ అగర్వాల్ 2వ ఐరన్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు ఓ బాయిలర్ పేలిన ఘటనలో 25 మందికి పైగా కార్మికులు తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. గాయపడ్డ వారిని నాయుడుపేట ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లగా పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం నెల్లూరుకు తరలించారు. బాయిలర్ పేలిన సందర్భంలో పరిశ్రమ నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. పెద్ద శబ్దాలు రావడంతో పరిశ్రమలోని కార్మికులు పరుగులు తీశారు. శబ్దాల దాటికి సమీప పల్లెల్లోని ప్రజలు పరిశ్రమ వద్దకు పరుగులు తీశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.